వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను. సో కంటిన్యూయింగ్ ద టాపిక్ మెజర్మెంట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. మొన్నటి వరకు మనం ఏం చూసాము? యూనిట్స్ చూసాం. లెంగ్త్, ఏరియా, వాల్యూమ్ అండ్ టైంకి సిజిఎస్ అండ్ ఎస్ఐ యూనిట్స్ చూసాం కదా. సో ఇప్పుడు కన్వర్టింగ్ అంటే లెంగ్త్ కన్వర్షన్. లెంగ్త్ అంటే మీటర్స్ని సెంటీమీటర్స్లోకి ఎలా చేంజ్ చేయాలి. సో ఎస్ఐ యూనిట్లో లెంగ్త్ యూనిట్స్ ఏంటి? మీటర్. సో సిజిఎస్కి వచ్చేసరికి సెంటీమీటర్ కదా. సో మీటర్స్ని సెంటీమీటర్స్లో చేంజ్ చేయాలంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలన్నమాట. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అలాగే 1 సెంటీమీటర్ అంటే ఈ 100 ఈక్వల్ టుకి అవతల వైపు వెళ్తే ఏమిటవుతుంది? 0.01 మీటర్. దాన్ని 10⁻⁻² మీటర్స్ అని రాసుకోవచ్చు. సో ఎస్ఐ టు సిజిఎస్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అయితే సిజిఎస్ టు ఎస్ఐ ఏంటవుతుంది? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻² మీటర్స్. ఇది లెంగ్త్ కన్వర్షన్ ఆఫ్ లెంగ్త్. ఇది అందరికీ తెలిసిందే అనుకోండి. సో నేను మామూలుగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏరియా కన్వర్షన్. ఎస్ఐ ఇంటూ సిజిఎస్ 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ స్క్వేర్. దాన్ని 10,000 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ ఎల్స్ 10⁻⁴ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ సిజిఎస్ టు ఎస్ఐ ఎలా అవుతుంది? సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. ఇక్కడ 1 సెంటీమీటర్ అంటే ఏంటి? 0.01 కాదా? ఇక్కడ స్క్వేర్ వస్తుంది. ఎందుకు? ఏరియా కాబట్టి. ఏరియా అనేది మనం స్క్వేర్ సెంటీమీటర్స్లో, స్క్వేర్ మీటర్స్లో ఏరియా యొక్క యూనిట్స్ కాబట్టి. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ సిజిఎస్ టు ఎస్ఐ వచ్చేసి 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూమ్కి యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ క్యూబ్ అండ్ మీటర్ క్యూబ్. సో ఎస్ఐ యూనిట్స్ ఏంటి వాల్యూమ్కి? మీటర్స్. సిజిఎస్ మీటర్ క్యూబ్, సిజిఎస్కి సెంటీమీటర్ క్యూబ్. సో ఎలా కన్వర్ట్ చేస్తాం? 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ క్యూబ్. సో ఇట్స్ ఈక్వల్ టు 10⁻⁶ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ సిజిఎస్ టు ఎస్ఐ వచ్చేసరికి 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్ క్యూబ్. నెక్స్ట్ టైం కన్వర్షన్. 1 మినిట్ అంటే ఏంటి? 60 సెకండ్స్. 1 అవర్ 60 మినిట్స్. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే ఫ్లూయిడ్ కన్వర్షన్స్. ఫ్లూయిడ్స్ అంటే మన లిక్విడ్స్ని ఎలా మెజర్ చేస్తాం? మనం లీటర్స్, మిల్లీలీటర్స్లో మెజర్ చేస్తాం కదా. సో 1 మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబిక్ మీటర్. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్. ఇక్కడ 1 మిల్లీలీటర్ అంటే 1 ml. 1 ml అంటే 1 క్యూబిక్ మీటర్ అనమాట. సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్. అది మనకు తెలిసిందే. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 ml ఏమో 1 క్యూబిక్ మీటర్ ఈక్వల్ కాబట్టి 1000 ml 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్. సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. ఇది కన్వర్షన్స్. నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. Here are some practice questions which are very important for APTET and also for CTET paper 2 science. So first question వచ్చేసి, a student is measuring the length of a pencil. One end of the pencil is at 2.5 centimeters of mark of a scale and the other end is at 15.8 centimeters mark. What is the actual length of the pencil? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక స్టూడెంట్ పెన్సిల్ని మెజర్ చేస్తున్నాడు. అయితే పెన్సిల్ని ఎలా మెజర్ చేస్తున్నాడు? స్కేల్ దగ్గరకు పెట్టి 2.5 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటే ఫైనల్గా అది ఎక్కడితో ఎండ్ అయింది? 15.8 సెంటీమీటర్స్ దగ్గర ఎండ్ అయింది. సో టోటల్ లెంగ్త్ ఆఫ్ ద పెన్సిల్ ఎంత అని అడుగుతున్నారు. అంటే మనం ఇప్పుడు
రూలర్ యూస్ చేసి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడ 2.5 సెంటీమీటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు ఆ స్టూడెంట్. సో అక్కడి కొంత డిఫరెన్స్ వచ్చింది. సో మనం ఆన్సర్ ఎలా చేయాలి చూడండి, ఫైనల్ లెంగ్త్ మైనస్ ఇనీషియల్ లెంగ్త్. సో ఇక్కడ ఏం చేయాలి, 15.8 మైనస్ 2.5 చేయాలి. సో మనకి టోటల్ యాక్చువల్ లెంగ్త్ ఎంత, పెన్సిల్ యొక్క లెంగ్త్ ఎంత వస్తుంది, 13.3 సెంటీమీటర్స్ అనమాట. సో నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ రెక్టాంగులర్ ప్లాట్ హ్యాస్ an area of 5 meters square. What is this area expressed in square centimeters? అంటే మీటర్స్లో ఉంది, మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలన్నమాట. రెక్టాంగులర్ ప్లాట్ యొక్క రెక్టాంగులర్ ప్లాట్ యొక్క ఏరియా. సో మీటర్స్ని సెంటీమీటర్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్, 1 సెంటీమీటర్స్ ఏరియా కాబట్టి మనం సెంటీమీటర్ స్క్వేర్ తీసుకున్నాం. 1 మీటర్ స్క్వేర్ అంటే 100 ఇంటూ 100, 10,000 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఎంత ఇచ్చారు, 5 మీటర్స్ స్క్వేర్ ఇచ్చారు. ఇప్పుడు 1 మీటర్ స్క్వేర్ అంటే 10,000 సెంటీమీటర్ స్క్వేర్ కదా. సో 5 మీటర్ స్క్వేర్ ఎంత అవుతుంది, 5 ఇంటూ 10,000, 50,000 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద ఏరియా ఆఫ్ దట్ రెక్టాంగులర్ ప్లాట్ ఇన్ సెంటీమీటర్స్. అర్థమైందా? ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మనకి మీటర్స్ని సెంటీమీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ మనకి మైండ్లో గుర్తున్నప్పుడు ఇవి మనకి ఈజీగా వస్తాయి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ఏ So next question. The volume of a milk packet is 500 ml. What is this volume equivalent to in cubic centimeters? ఇక్కడ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఎ మిల్క్ ప్యాకెట్ ml మిల్లీలీటర్స్లో ఉంది. ఇది క్యూబిక్ సెంటీమీటర్స్లో ఎంతకి ఈక్వల్ అని అడుగుతున్నారు. అంటే మనకు తెలుసు కదా, ఫ్లూయిడ్ కన్వర్షన్స్లో ఏం చెప్పాము, 1 ml ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబిక్ మీటర్స్ అని మనకి తెలుసు. సో ఇక్కడ 1 ml ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబిక్ మీటర్ అయినప్పుడు 500 ml ఎంత అవుతుంది, 500 క్యూబిక్ మీటర్ అవుతుంది. 1 ml ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 క్యూబిక్ సెంటీమీటర్ అయినప్పుడు 500 ml ఈజ్ ఈక్వల్ టు 500 సెంటీమీటర్ క్యూబ్. This is the answer. So the next question. A car is moving at a speed of 90 km per hour. What is its speed in SI unit of meter per second? ఇక్కడ కార్ ఏమో 90 km per hour స్పీడ్తో మూవ్ అవుతుంది. దాన్ని SI యూనిట్లోకి మార్చాలంటే ఎలాగా, SI యూనిట్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్. సో టు కన్వర్ట్ కిలోమీటర్ అంటే అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలి. కిలోమీటర్కి SI యూనిట్ ఏంటి, మీటర్. సో ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5/18. సో దెన్ వీ గెట్ 5/18 ఇంటూ 90 చేస్తే ఏంటి వస్తుంది, 9 2s 9 10s క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ 2 1s 2 5s. So 5 into 5, 25 meter per second is the answer. Next question. In CGS system of units, the unit of length is the centimeter. What is the unit of mass in the CGS system? So CGS system ante enti, centimeters, grams, second. So ఇందులో లెంగ్త్ని ఎలా మెజర్ చేస్తాం, సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మాస్ ఇన్ CGS సిస్టమ్. మాస్కి యూనిట్స్ ఏంటి CGS సిస్టంలో అని అడుగుతున్నారు. మాస్కి యూనిట్స్ ఏంటంటే గ్రామ్. లెంగ్త్కి సెంటీమీటర్ అయినప్పుడు మాస్కి గ్రామ్స్. మాస్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అన్నమాట. దాన్ని ఎలా మెజర్ చేస్తాం మనం, గ్రామ్స్లో మెజర్ చేస్తాం.
So next question. An object has the volume of 2 meter cube. How many liters of liquid can it hold? An object has the volume of 2 meter cube. How many liters of liquid can it hold అని అడుగుతున్నారు. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ ఎంత 2 మీటర్ క్యూబ్ అనమాట. అది ఎన్ని లీటర్స్ కెపాసిటీని హోల్డ్ చేయగలదు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుసు, 1 మీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అని తెలుసు. ఫ్లూయిడ్ కన్వర్షన్స్లో మనం చూసుకున్నాం. సో ఇక్కడ ఎంత ఉంది వాల్యూమ్, 2 మీటర్ క్యూబ్. సో దానికి ఎలా చేయొచ్చు, 2 into 1000. సో 2000 లీటర్స్ ఆఫ్ ద కెపాసిటీని ఇట్ కెన్ హోల్డ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ అన్ ఆబ్జెక్ట్ అంటే 3D ఆబ్జెక్ట్, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయితేనే కదా వాల్యూమ్ అనేది ఉంటుంది దానికి. సపోజ్ సిలిండ్రికల్ ఇలాంటి ట్యాంక్ అనుకుందాం. సో దీని వాల్యూమ్ వచ్చేసి 2 మీటర్ క్యూబ్. 2 మీటర్ క్యూబ్ అంటే ఇది ఎంత లిక్విడ్ని హోల్డ్ చేయగలదు అంటే 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత తెలుసు, 1000 లీటర్స్. అంటే 1 మీటర్ క్యూబ్ అంటే ఈ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంకొక కంటైనర్ ఉంది, అది 1 మీటర్ క్యూబ్ అని అనుకుందాం సపోజ్. సో ఈ 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉన్న ఈ కంటైనర్ 1000 లీటర్స్ కెపాసిటీని హోల్డ్ చేయగలదు. 1 మీటర్ క్యూబ్ అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఇది ఈజీగా గుర్తుండిపోతుంది. 1 మీటర్ క్యూబ్ అని అనగానే 1000 లీటర్స్ అని ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ ఎంత ఇచ్చారు వాల్యూము, 2 మీటర్ క్యూబ్. 2 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉన్న ఒక కంటైనర్ ఎంత హోల్డ్ చేయగలదు, ఇంటూ 2 చేస్తే మనకి 2000 లీటర్స్ కెపాసిటీ ఇందులో వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద పారలాక్స్ ఎర్రర్ వెన్ రీడింగ్ అ స్కేల్? అసలు పారలాక్స్ అంటే ఏంటి, పారలాక్స్ ఎర్రర్ అంటే ఏంటంటే దీని తెలుగులో దృక్ఛాయ ఆర్ స్థాన భ్రంశం అని అంటారు. అంటే మనం సరిగ్గా చూడకపోవడం. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకుని మనం ఏదైనా మెజర్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా మెజర్ చేయకుండా లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా చూసి రైట్ సైడ్ నుంచి ఇలా చూసి మెజర్ చేయడం, అలా చేయడం వల్ల వచ్చిన ఎర్రర్ అనమాట. అంటే ద ఐ ఈజ్ నాట్ కెప్ట్ వర్టికల్లీ అబౌవ్ ద పాయింట్ ఆఫ్ మెజర్మెంట్. వర్టికల్లీ మనం ఎలా చూడాలి, ఇలా వర్టికల్గా చూడాలి. అంటే ఇక్కడ సపోజ్ ఇది 1 కాబట్టి ఇక్కడ 1 2 అంటే 2 సెంటీమీటర్స్ ఉంది అని ఎలా చెప్పగలం మనం, వర్టికల్గా చూసినప్పుడు చెప్పగలం. అదే కానీ ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా రైట్ సైడ్ నుంచి ఇలా చూసి అది 1 కాదు 0.5 ఎంతో ఉంది అన్నట్టు కనిపిస్తుంది. అదే లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తుంటే ఇలా చూస్తే ఇది ఎలా కనిపిస్తుంది, ఇది 0 దగ్గర ఉంది కదా 1 దగ్గర ఉందని ఎలా చెప్తున్నావు అన్నట్టుగా ఉంటుంది. అదే వర్టికల్గా చూసినప్పుడు కరెక్ట్గా అది 1 దగ్గరే ఉంది చూడండి. అంటే వర్టికల్గా చూడకుండా ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి చూసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, ఎర్రర్ వస్తుంది. దట్ ఎర్రర్ ఈస్ కాల్డ్ పారలాక్స్ ఎర్రర్. ఇదన్నమాట. సో నెక్స్ట్, ద డిస్టెన్స్ ఆఫ్ 0.05 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? ఇది కిలోమీటర్లో ఉంది, మీటర్లో కన్వర్ట్ చేయాలి అని మనకి ఐడియా వచ్చేయాలి. ఇది ఎలా కన్వర్ట్ చేస్తాం, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ కదా. సో 0.05 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.05 ఇంటూ 1000 చేయాలి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5/100 రాసుకోవచ్చు కదా. సో 2 zeros క్యాన్సిల్, 5 into 10 50 మీటర్స్ అనమాట. ఇది 50 మీటర్స్లో ఉంది. అలా దీన్ని కన్వర్ట్ చేయాలి. ఫర్ సపోజ్ ఈ 50 మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా. అంటే 50 ఇంటూ అలాగా మనం మీటర్స్ని సెంటీమీటర్స్లోకి, కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Cubical tank has an edge length of 1 meter. If the tank is completely filled with water, what is the volume of water
ఇన్ ఎంఎల్. అంటే ఒక క్యూబికల్ ట్యాంక్, క్యూబ్ అంటే ఒక క్యూబ్ని ఊహించుకోండి. ఒక క్యూబ్ షేప్లో ఉన్న ఒక ట్యాంక్ హ్యాజ్ అన్ ఎడ్జ్ 1 మీటర్ లెంగ్త్లో ఉంది. సపోజ్ ఇలా 1 మీటర్ లెంగ్త్. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ మిల్లీ లీటర్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏం తెలుసు, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ అని తెలుసు. అండ్ సిన్స్ 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్, అసలు 1 మీటర్ క్యూబ్ 1000 లీటర్స్ అని ఎలా చెప్తున్నారు అంటే, ఇన్ ద మెట్రిక్ సిస్టమ్ అనే ఒక స్టాండర్డైజ్ సిస్టమ్ ఉంది టు మెజర్ ఎనీథింగ్ అనమాట. కొన్ని యూనిట్స్ ఉంటాయి అనమాట. అంటే మీటర్, సెంటీమీటర్స్, డెసిమీటర్స్, ఆక్టోమీటర్స్, అలా సెంటీ, డెసి, ఆక్టా, హెక్టా అలా అంటాం కదా అవి. ఇన్ ద మెట్రిక్ సిస్టమ్ దేర్ ఈజ్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ కెపాసిటీ. వాల్యూమ్కి కెపాసిటీకి ఒక డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉంది. అదేంటి, 1 క్యూబిక్ డెసిమీటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 లీటర్. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్. దెన్ 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, మీటర్ క్యూబ్ అని అంటే ఏంటి, 10 × 10 × 10 చేయాలి. సో ఎంత వస్తుంది, 1000 డెసిమీటర్ క్యూబ్. సో 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. ఎలా అయింది, ఎందుకంటే 1 డెసిమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అయినప్పుడు 1000 డెసిమీటర్ క్యూబ్ 1000 లీటర్స్ అవుతుంది కదా. సో దెన్ ఇట్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్ అనమాట. ఇలా మనకి 1 మీటర్ క్యూబ్ అనేది 1000 లీటర్స్కి సమానం అని ఇక్కడి నుంచి వచ్చింది. సో ఇక్కడ ఎంత ఇచ్చారు, గివెన్ ఎడ్జ్ లెంగ్త్ 1 మీటర్ ఇచ్చారు. అంటే దాని వాల్యూమ్ ఎంత అవుతుంది, వాల్యూమ్ L ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. సో ఎడ్జ్ 1 మీటర్, ప్రతి దాని ఎడ్జ్ ఈక్వల్, ఇది క్యూబ్ కాబట్టి. సో లెంగ్త్, బ్రెడ్త్, హైట్ మన వాల్యూమ్ చేస్తే 1 మీటర్ క్యూబ్ వస్తుంది. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఆ వాల్యూమ్ ఆఫ్ వాటర్ మిల్లీ లీటర్స్లో అడుగుతున్నారు. సో దానికి ఏం చేయాలి మనం, 1 లీటర్ అంటే మనకి 1000 మిల్లీ లీటర్స్ అని తెలుసు కదా. 1000 మిల్లీ లీటర్స్ అంటే ఇప్పుడు 1000 లీటర్స్. సో 1000 లీటర్స్ అంటే ఎంత మిల్లీ లీటర్స్లో, 1000 × 1000 చేయాలి. సో దెన్ వీ గెట్ 10⁶ మిల్లీ లీటర్స్ వస్తుంది. అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్స్ అంటే 5 × 1000 చేస్తాం, 500 సెంటీమీటర్స్ వస్తుంది. అలాగే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్. సో 1000 లీటర్స్ అంటే మిల్లీ లీటర్స్లో మార్చాలంటే 1000 × 1000 1 lakh అదే ఎంఎల్ అంటే 10⁶ ఎంఎల్ అవుతుంది. ఎందుకు, ఎలా, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ ఎంత, వాల్యూమ్ మనకి 1 మీటర్ క్యూబ్ కదా. వాల్యూమ్ 1 మీటర్ క్యూబ్ అంటే 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1000 లీటర్స్ కాబట్టి. సో ఈ 1000 లీటర్స్ని అంటే ఆ క్యూబిక్ ట్యాంక్ అనేది 1000 లీటర్స్ ఆఫ్ వాటర్తో ఫిల్ అయ్యింది కంప్లీట్గా. చూడండి, ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్ అని అడిగారు. అంటే ఎంత వాటర్ ఫిల్ అయింది అక్కడ, 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఫిల్ అయింది. సో దాన్ని ఏమడుగుతున్నారు వాళ్ళు, వాట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ మిల్లీ లీటర్స్. మనకి ఇక్కడ ఎంత వాటర్తో ఫిల్ అయింది, 1000 లీటర్స్ ఆఫ్ వాటర్తో ఫిల్ అయింది. సో ఇది లీటర్స్లో ఉంది, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 1000 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీ లీటర్స్, 1000 × 1000 చేయాలి. ఎందుకు చేయాలి, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml అయినప్పుడు 1000 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 × 1000 ml అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10⁶ మిల్లీ లీటర్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్, while measuring the length of a knitting needle, the reading of the scale at one end is 3.0 centimeters and the other end is 33.1 centimeters.
వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద నీడిల్? సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఇందాక చూసాం. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ నిట్టింగ్ నీడిల్ని మెజర్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎక్కడ పెట్టారు? 3.0 సెంటీమీటర్స్ దగ్గర పెట్టారు. అండ్ ఎక్కడైంది? 33.1 సెంటీమీటర్స్. సో టోటల్ లెంగ్త్ ఎలా తెలుస్తుంది మనకి? ఫైనల్ రీడింగ్ మైనస్ ఇనీషియల్ రీడింగ్. అంటే ఫైనల్ 33.1 మైనస్ 3.0 చేస్తే 30.1 సెంటీమీటర్స్ వస్తుంది. దిస్ ఈస్ ద లెంగ్త్. నెక్స్ట్, కన్వర్ట్ 72 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లోకి చేయాలంటే మల్టిప్లై బై 5/18. 72 ఇంటూ 5/18, దెన్ వీ గెట్ 20 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్, a student measures a distance as 0.005 kilometers. This is equal to how much అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ కిలోమీటర్స్లో ఉన్నది మనం ఫస్ట్ మీటర్స్లోకి మార్చాలి. మీటర్స్లోకి మార్చాలంటే ఇంటూ 1000 చేయాలి. చేస్తే 5 మీటర్స్ వచ్చింది. ఇన్ కేస్ ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ సెంటీమీటర్స్, దెన్ 1 సెంటీమీటర్స్ 1000 సెంటీమీటర్, 1 మీటర్స్ 100 సెంటీమీటర్స్ కాబట్టి దెన్ 5 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 500 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఎలా వచ్చింది చూడండి, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో 0.005 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 0.005 ఇంటూ 1000 చేస్తే మనకి 5 మీటర్స్ వస్తుంది. ఎలాగా దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5/1000 రాయొచ్చు కదా. పాయింట్కి బదులుగా 1, ఈ 3 ప్లేసెస్కి మనం 3 zeros పెట్టుకుంటాం ఇంటూ 1000. సో 1000 గెట్ క్యాన్సిల్, దెన్ వీ గెట్ 5 మీటర్స్. దీన్ని మళ్ళీ సెంటీమీటర్స్లో చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ సైన్ కన్వర్షన్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నెక్స్ట్, ఏ కార్ ట్రావెల్స్ 360 కిలోమీటర్స్ ఇన్ 6 hours. క్యాలిక్యులేట్ ఇట్ స్పీడ్ ఇన్ SI యూనిట్స్. అంటే SI యూనిట్స్ అంటే మళ్ళీ సేమ్ మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలి. స్పీడ్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? కిలోమీటర్స్, 360 టైం 6 hours. సో వీ గెట్ 60 కిలోమీటర్ పర్ అవర్. దెన్ SI యూనిట్స్ అంటే మీటర్స్ పర్ సెకండ్లో మార్చాలంటే ఏం చేయాలి? మళ్ళీ 5/18 మల్టిప్లై చేయాలి. దెన్ వీ గెట్ 60 ఇంటూ 5 300/18. దెన్ 3 9s 315s, మళ్ళీ 3 1s 350s. దెన్ వీ గెట్, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంత వస్తుంది, 16.6 మీటర్ పర్ సెకండ్ వస్తుందన్నమాట. నెక్స్ట్, వైల్ మెజరింగ్ ఎ లెంగ్త్ యూజింగ్ ఎ బ్రోకెన్ రూలర్, ఏ స్టూడెంట్ స్టార్ట్స్ ఎట్ ద 1.2 centimeter mark and finds the object ends at the 7.5 centimeter mark. What is the length of the object? Same 7.5 సెంటీమీటర్స్లోంచి 1.2 సెంటీమీటర్స్ తీసేస్తే మనకి 6.3 సెంటీమీటర్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్, an area is given as 25 centimeters square. ఏరియా అనేది ఇచ్చారు. వాట్ ఈస్ దిస్ ఏరియా ఇన్ స్క్వేర్ మిల్లీమీటర్స్? మిల్లీమీటర్స్లోకి మార్చమంటున్నారు. అంటే ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. సో దెన్ సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది కదా, దెన్ 1 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 10 ఇంటూ 10 చేయాలి, 100 మిల్లీమీటర్ స్క్వేర్. దెన్ మనకి ఎంత ఇచ్చారు? 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. 25 సెంటీమీటర్ స్క్వేర్, 25 సెంటీమీటర్ స్క్వేర్ని మనం ఎందులోకి మార్చాలి? మిల్లీమీటర్ స్క్వేర్లోకి మార్చాలంటే 25 ఇంటూ 100 చేయాలి. సో దెన్ వీ గెట్ 2500 millimeter square. Next, what is the distance of 500 meters in kilometers? మీటర్స్ని కిలోమీటర్స్కి మార్చాలి. మనకి ఏం తెలుసు? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని తెలుసు. సో 500 మీటర్స్ని ఎలా మార్చాలి? 500 ఇంటూ కిలోమీటర్స్లో కదా మార్చాలి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 kilometers. So 500 meters is equal to
1/1000 ఇంటూ 500 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.5 kilometers. 0 get cancelled, then we get 0.5 kilometers. The time taken by a pendulum for one complete oscillation is called pendulum. Pendulum ante a freely falling object, which is called a bob. So for one complete oscillation ante from this point to this point, it is called a complete oscillation, and this is called a time period. The time period is defined specifically as the time required for one full cycle of motion అన్నమాట. అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్కి ఒక చిన్న సర్క్యులర్ ఆబ్జెక్ట్ అనేది సస్పెండ్ చేసి ఉంటుంది. సో ఇది ఫ్రమ్ దిస్ పాయింట్ ఈ పాయింట్ నుంచి ఇలాగ స్వింగ్ అంటే ఒక కంప్లీట్ ఆసిలేషన్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి. సో దిస్ ఈజ్ కాల్డ్ వన్ కంప్లీట్ ఆసిలేషన్. దానికి పట్టే టైంని ఏంటంటారంటే టైం పీరియడ్ అని అంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ కంటైనర్ హోల్డ్స్ 3000 centimeter cube of liquid. How many liters does this represent? ఇది ఎన్ని లీటర్స్కి ఈక్వల్ అని అడుగుతున్నారు. మనకేం తెలుసు? 1 ml అంటే 1 cubic meter అని తెలుసు. సో 1 ml 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 milliliters అని తెలుసు. సో 1 mlని ఎలా రాసుకోవచ్చు? 1/1000 లీటర్ అని రాసుకోవచ్చు. సో 1 cubic మీటర్ని 1/1000 లీటర్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎంత ఇచ్చారు? 3000 సెంటీమీటర్ క్యూబ్. సో 3000 సెంటీమీటర్ క్యూబ్ని లీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 3000 ఇంటూ 1/1000. 0 get cancelled, then we get 3 liters. అంటే 3000 క్యూబిక్ మీటర్స్ని ఎంతకి సమానం అవుతుంది? 3 లీటర్స్కి అది సమానం. ఎప్పుడైతే మనకి ఈ కన్వర్షన్స్ వచ్చేస్తాయో, బాగా గుర్తుంటాయో, దెన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ kind of problems. Next, which SI prefix corresponds to the multiple 10 to the power of -2? అంటే SI ప్రిఫిక్స్ 10 to the power of -2కి దేనికి సమానం? అంటే దేన్ని మనం 100 అంటే 1/100 ఆఫ్ అని దేన్ని అంటాం? సెంటీ. సెంటీ is equal to 10 to the power of -2 అన్నమాట. నెక్స్ట్, in ancient times a pace was used to measure distance. Why it is no longer used as the standard unit? పూర్వకాలంలో పేస్ అనే దాన్ని ఒక మెజర్ డిస్టెన్స్కి యూజ్ చేసేవారు, అంటే ఒక అడుగు అని. ఇప్పుడు ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, depends on height and gait and leading to inconsistent measurements. ఎందుకు ఇప్పుడు యూజ్ చేయట్లేదు? పేస్ కానీ అదే క్యూబిట్, ఫాథోమ్ ఇవన్నీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా, అవి ఎందుకు ఇప్పుడు యూజ్ చేయట్లేదంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతాయి. ఒక అడుగు అంటే ఆ పర్సన్ యొక్క హైట్ని బట్టి, అతని బాడీ అతని బాడీ ఫార్మేషన్ బట్టి వేరేగా ఉంటాయి కదా. సో ఒక పర్సన్కి ఒక పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. So these are some important questions regarding measurement topics. So next వీడియోలో ఇంకొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ టాపిక్ మోషన్. సో మోషన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. సో దిస్ ఇస్ ద వీడియో. మీకు ఎంతమందికి ఎలా అర్థమైంది, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.